అందరికీ శనార్థులు. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. పొద్దుగాలనే ఒక నయా జోస్తోని కిరాక్ హుషార్తోని గీ రోజంతా మస్తు గడవాలని కోరుకునేటోళ్ళందరి కోసం గీ రోజు మన ప్రోగ్రాంలో ఎన్నో మంచి మంచి విషయాలు దాగున్నాయి. జీవితంలో ఎట్లయినా సరే అనుకున్నది సాధించాలనే కసి ఉన్నోళ్ళకి, ఒత్తిడి లేకుండా నిమ్మలంగా బతకాలనుకునేటోళ్ళకి గీ అలా మన ప్రోగ్రాంలో మస్తు ముచ్చట్లు ఉన్నాయి. మన కడుపు నింపే ముచ్చట్లతో పాటు మన తెలంగాణ మట్టి గొప్పతనాన్ని, గుండెల్ని ఉప్పొంగించే మన చరిత్రను కూడా గీయాలా చక్కగా యాది చేసుకోబోతున్నాం. ఇంకెందుకు లేటు, ఈరోజు మన ముచ్చట్ల ప్రపంచంలోకి దూసుకుపోదాం పాండ్రిగా. ఇక మనం పొద్దుగాల లేచిన సాది మొదలు పెడితే రాత్రి పడుకునేదాకా లెక్కరే. అసలు ఇట్లాంటి లెక్కలు, నెంబర్లు అనేటివి మన దేశాన్ని ఎట్లా నడిపిస్తున్నాయో, మన బతుకులను ఎట్లా మారుస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించిండ్రా? గీయాల జూన్ 29వ తారీఖు. గీ రోజు జాతీయ గణాంకాల దినోత్సవం. అసలు గీ రోజు అనుకున్న పెద్ద మనిషి ఎవరో ఎరికేనా? మన భారతదేశ గణాంక శాస్త్ర పితామహుడు ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలానోబిస్ సారు. గాయనే మన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని నిర్మించి మన దేశానికి ఏ రకమైన ప్లాన్లు కావాలి, సామాజికంగా ఆర్థికంగా దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ఒక మార్గదర్శి లెక్క నిలబడి కీ రోల్ ప్లే చేసిండ్రు. గాయన పుట్టినరోజే గీయాల. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట కూడా ఉన్నది. ప్రభుత్వాలు వేసే పథకాలు కానీ, ప్రజల కోసం చేసే ప్లాన్లు కానీ కరెక్ట్గా పనిచేయాలంటే గీ గణాంకాలు, డేటా విశ్లేషణ ఎంత ముఖ్యమనేది అందరికీ, ముఖ్యంగా మన యువతరానికి అర్థం కావాలి. యువతల దీనిపై అవగాహన పెంచడమే గీ రోజు అసలైన లక్ష్యం. ఇక గీ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రిగా. కరీంనగర్ మాండలికంలో గంజి అనే పదం సాధారణంగా దేనిని సూచిస్తుంది? ఏ పండుగ వంటకం, బి బియ్యపు నీళ్ళతో చేసిన ఆహారం, సి మిఠాయి, డి పప్పు వంటకం. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ఎండింగ్లా మీరు చెప్పే ఆన్సర్ని నేను రివీల్ చేస్తా. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇక గీ రోజుల్లో మన పిల్లగాళ్ళు గీసారి ఎట్లయినా సరే గా నౌకరు కొట్టాలనో, గీ పని గిట్లనే చేసి చూపెట్టాలనో గట్టిగా అనుకుంటారు. కానీ అనుకుంటే సరిపోతుందా? దానికి ఒక పద్ధతి, ఒక ప్లాన్ ఉండాలి కదా. గమ్యం తెలియకుండా నడిస్తే ఎక్కడికని పోతాం చెప్పుండ్రి. మన జీవితంలో ఒక గోల్ ఎట్లా పెట్టుకోవాలి, దాన్ని సాధించడానికి ఎట్లాంటి దారి ఎత్తుక్కోవాలి అనే ముచ్చట్నే గీ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గీ అలా మనతోని గీ విషయాలన్నీ చక్కగా చెప్పనికి, మనకు దిశానిర్దేశం చేయడానికి గోల్ సెట్టింగ్లా మంచి ఎక్స్పర్ట్ మన జేవి శ్రీరామ్ గారు మనతోని రెడీగా ఉన్నారు. లేట్ ఎందుకు, సార్తో ముచ్చట పెట్టి గా సీక్రెట్స్ ఏందో కనుక్కుందాం పాండ్రిగా. మనలో చాలామందికి ఒక అనుమానం కలుగుతుంది. ఈ ప్రపంచంలో చాలామంది వాళ్ళ ఎయిమ్ని సాధించిన వాళ్ళు, వాళ్ళు అనుకున్న డ్రీమ్ని చేసిన వాళ్ళు, విజయాన్ని పొందిన వాళ్ళు, వ్యాపారంలో బాగా రాణించిన వాళ్ళు, బాగా డబ్బు గణించిన వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం ఎందుకు ఆ స్థాయిలో ఉండరు అని, ఎందుకు వాళ్ళని గొప్పవాళ్ళగా మనం గుర్తించాము? కొంతమందికి వాళ్ళలో వాళ్ళకే ఒక ఆలోచన వస్తుంది. ఏమని? నేను ఇంత సాధించాను, నేను ఇంత చేశాను, ఇంత సంపాదించాను, కానీ నాకు మాత్రం గౌరవం దక్కలేదు, నాకు మాత్రం అంత పేరు రాలేదు అని. ఇది ఆకాంక్షలతో ముడిపడి ఉంటుంది. అంటే యాస్పిరేషన్స్ అంటాం కదా, వాటితో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాషను, డ్రీమ్స్, ప్రొఫెషను, వీటిని చేసుకొని పరిగెట్టడం, ఇదంతా బాగుంది. ఇదంతా మన కృషి, మన కోసం మనం చేసే కృషి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు దశరథ్ మాంఝీ తన భార్య చనిపోయింది అనే బాధలోంచి వచ్చిన కసితో ఆ కొండను పగలగొట్టి అందులోకి వెళ్ళాడు అనేది మనందరికీ తెలుసు. అందులో నుంచి తోవ తీసాడనేది మనందరికీ తెలిసిన కథ. ఈ ఆకాంక్ష ఎప్పుడైతే మన సొంత ఆకాంక్ష, మన స్వార్థపు ఆకాంక్ష, లేకపోతే మన జీవితానికో, మన కష్టానికో, మన బాధకో లింక్ అయ్యున్న ఆకాంక్ష సమాజంతో పాటు, అంటే సొసైటీతో పాటు ఎలైన్ అయిపోతే, అంటే అది సమాజ అవసరంగా, మన ఏ అవసరమో అది సమాజ అవసరంగా, సమాజానికి కావలసిన విషయంగా ఎలైన్ అయిపోతే ఆ ఆకాంక్ష మిమ్మల్ని ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, అక్కడికి ఒక హీరోని చేస్తుంది, లేదా అంటే ఒక స్టార్ని చేస్తుంది, లేదా అంటే ఒక పేరు ప్రఖ్యాతుల్ని మీకు తెలియకుండానే సంపాదించి పెడుతుంది. ఈ ఆకాంక్షలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటాయని ఏం లేదు, మారిపోతూ ఉంటాయి. ఈ ఆకాంక్షలు ఒక్కొక్కసారి మనని దూర తీరాలకు తీసుకెళ్ళినా ఆ తీరం మనకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. అంటే తీరం అంటే మీరు పెద్ద కోటీశ్వరుడు అవ్వాలనుకున్నారు, కోటీశ్వరుడు అయిపోయాక అది మిమ్మల్ని ఆనందాన్ని గురి చేయకపోవచ్చు. అక్కడ ఇంకొక ఆకాంక్ష కలగచ్చు. ఇప్పుడు సాధారణంగా దానికి సంబంధించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను.
అశోకుడు చెట్లు నాటించారని మనకు చెప్తారు. అశోకుడు తన పూర్వాశ్రమం అంటే అంతకుముందు చెట్లు నాటించకముందు పూర్వాశ్రమంలో ఎలా ఉన్నాడో తెలుసా? యంగ్గా ఉన్నప్పుడు చాలా రూత్లెస్గా, చాలా బ్రిలియంట్గా, విపరీతమైన స్ట్రాటజీలతో దేశాలపై దాడి చేసి విస్తరణవాదంతో, డామినెంట్ బిహేవియర్తో, ఒక పదం వాడచ్చో లేదో మనం, చాలా కర్కశమైన రాజు అనొచ్చేమో, అంత కఠోరంగా చాలా రాయిలా ఉండేవాడట అశోకుడు. అశోకుడు తర్వాత కథ మనం వింటున్నాం, కానీ ఇది అశోకుడు ముందు కథ. ఆ కాన్క్వెస్ట్ అంటే ఈ పొందాలనే ఆకాంక్ష, మొత్తం అంతా నా పరిధిలోనే ఉండాలి, మొత్తం రాజ్యం అంతా నా అధీనంలో ఉండాలి, మొత్తం దేశం అంతా అన్ని రాజ్యాలు నా కిందే ఉండాలని ఈ ఆకాంక్షతో పరిగెట్టి కళింగ యుద్ధం చేశాడు. హిస్టారియన్స్ అంటే చరిత్రకారుల లెక్క ప్రకారం 1,00,000కు పైగా ఆ యుద్ధంలో మరణించారు మనుషులు. యుద్ధం గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ యుద్ధ భూమిలో నడుస్తుంటే మొత్తం శ్మశాన నిశ్శబ్దం, అంతా శవాలు, రక్తం, తెగిపడిన అవయవాలు, వాళ్ళ కోసం దూరంగా ఎక్కడో ఎవరో ఏడుస్తున్న ఆర్తనాదాలు. ఇవన్నీ చూసి ఏం సాధించాను నేను? సరే, ఇంత విస్తరించి ఇంతమందిని బాధ పెట్టి ఇవన్నీ పోగొట్టుకునేలా చేసి ఏం సాధించాను నేను? ఇలా పొందింది నాకు ఆనందాన్ని ఇస్తుందా అని లోపల ఒక అంతర్మథనం ప్రారంభమైంది. అలా ప్రారంభమైన అంతర్మథనం ఆయన ఆకాంక్షను మార్చేసింది. ఆ తర్వాత అశోకుడిని మనం చూసాం. ధర్మ సంస్థాపన కోసం ఎంత కష్టపడ్డాడో, బౌద్ధిజంలో ఉన్న ధమ్మ అని మనం చెప్పుకుంటాం కదా, దాన్ని స్థాపించుకోవడం కోసం, దాన్ని నడిపించుకోవడం కోసం, అంతా సుపరిపాలన ఉండడం కోసం ఎంత కష్టపడ్డాడో కూడా మనకు తెలుసు. ఆయన ఆకాంక్ష మారిపోయింది. ఇలా మనకి బోల్డ్ అన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. బాగా డబ్బు సంపాదించాక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సంపాదనలో 50-60% మొత్తం పేదవారి కోసం, సేవా కార్యక్రమాల కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే అక్కడికి చేరినంత వరకు చేరాలనే ఆకాంక్ష. అప్పటి వరకు ఎవరు వాళ్ళని ఒక బిజినెస్ మ్యాన్గా గుర్తిస్తారు. కానీ అక్కడ చేరాక ఇంత డబ్బు సంపాదించి నేనేం చేశాను, నేను ఏదైనా సమాజానికి చెయ్యాలి, ఇది కాదు సంతృప్తి, అది సంతృప్తి అని ఆకాంక్షను మార్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం సమాజ సేవలో నిమగ్నమై అప్పుడు వాళ్ళు హీరోలుగా, స్టార్లుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు కనిపిస్తారు కదా. సో ఇప్పుడు ఇలాంటి కొంతమంది స్టార్స్ మీకు చెప్తాను చూడండి. ఆకాంక్ష ఒకవేళ డబ్బు సంపాదన లాంటివి కాకుండా సమాజానికి ఎలైన్ అయిపోతే ఎలా ముందుకెళ్తుందో. విక్రమ్ సారాభాయ్, ఈ పదం మనం వినే ఉంటాం, మీరందరూ ఈ పేరు వినే ఉంటారు. ఎందుకంటే ఆయన మన స్పేస్ ప్రోగ్రామ్కి, భారతీయ స్పేస్ ప్రోగ్రామ్కి ఆయన పితామహుడు అని చెప్పచ్చు. ఆయన స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకు కూడా ఒక స్పేస్ ప్రోగ్రాం ఉండాలి, అంతరిక్షంలో మన ఉనికి ఉండాలి, భారతదేశ జెండా అంతరిక్షంలో ఎగరాలి అని ఆయన కలలుగన్నాడు. దానికి ఆ ప్రతిపాదనలు ఆయన పెట్టినప్పుడు అంత ఈజీగా, అంత సులభంగా అవేం వచ్చేలే. ఆయన్ని నమ్మడానికే చాలా సమయం పట్టింది. దానికి తోడు మాక్ చేశారు మిగతా పెద్ద పెద్ద డబ్బున్న దేశాల సైంటిస్టులు వాళ్ళందరూ. ఇండియా ఒక పేద కంట్రీ. ఈ పేద దేశంలో కొంత మొత్తాన్ని డబ్బును తీసుకెళ్ళి స్పేస్ ప్రోగ్రామ్ మీద ఖర్చు పెట్టి ఆ మూన్ మీదకో, ఆ మార్స్ మీదకో వెళ్తే ఏమొస్తుంది, వాళ్ళకి భోజనం కూడా లేదు కదా అని వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇది నేను చంద్రుని మీదకి వెళ్ళడానికో, అంగారకుడి మీదకి వెళ్ళడానికో, ఇంకో గ్రహం మీద వెళ్ళడానికో నేను ఈ స్పేస్ ప్రోగ్రాం అడగట్లే. ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళ కోసమే ఈ స్పేస్ ప్రోగ్రాం అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ దేశం నలుమూలలకి విద్యని విస్తరించడానికి నాకు ఈ అంతరిక్ష కార్యక్రమం ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ని మొత్తం అన్ని చోట్లకి చేర్చవేయడానికి నాకు ఈ అంతరిక్ష కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ దేశాన్ని, ఈ దేశపు యొక్క విద్యా వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని మార్చడానికి పైనుంచి నేను చూస్తుంటానే శాటిలైట్ రూపంలో అది నాకు ఉపయోగపడుతుంది. అందుకు నాకు స్పేస్ ప్రోగ్రాం కావాలని వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. అదే ఆకాంక్ష మీద కూర్చున్నాడు, సాధించుకున్నాడు ఆయన. మనం ఇవాళ ఇన్ని విజయాలు చూస్తున్నాం. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అది పంపించారు, ఇది పంపించారు, ఆ శాటిలైట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు నన్ను టీవీలో చూస్తున్నా కూడా అది శాటిలైట్ పుణ్యమే కదా. దూరదర్శన్ వాళ్ళు శాటిలైట్ ద్వారా నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. ఇదంతా ఎలా సాధ్యపడింది? ఈ మంచి విషయాలు మీకు మేము ఇలా అందించే ప్రయత్నం ఎలా సాధ్యపడింది? శాటిలైట్ ద్వారా. అలాంటి ప్రోగ్రామ్కి విక్రమ్ సారాభాయ్ ఆకాంక్ష తోడైంది కాబట్టే, అది సోషల్ కాజ్కి అలైన్ అయింది కాబట్టే విక్రమ్ సారాభాయ్ మనకి హీరో. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. డాక్టర్ ముక్తులక్ష్మి రెడ్డి అని ఉండేవాళ్ళు. ఈవిడ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడే డాక్టర్. ఆవిడ కొంచెం క్యాన్సర్ బారిన పడి అటు ఇటుగా ఇబ్బంది పడి బయటపడిన ఆవిడ. ఆ కష్టాలు అవన్నీ చూసిన ఆవిడ ఈ స్టిగ్మా ఒకటి ఉండేది. క్యాన్సర్ అనగానే అది వస్తే చచ్చిపోతారు, అమ్మో క్యాన్సర్, వాళ్ళు ముట్టుకోకూడదు, ఇలాంటి రకరకాల భయాలన్నీ ఉండేవి స్వాతంత్ర పూర్వం. దాని గురించి మాట్లాడడానికి కూడా భయపడేవారు. అలాంటిది ఆవిడ
అది పోగొట్టడం కోసం, దాని వైద్యం ఉంది, దానికి ఉండే అపోహలన్నీ పోగొట్టి ఈ సమాజంలో దానిపైన ఒక అవేర్నెస్ రావాలి. అది కూడా మిగతా లాంటి ఒక రుగ్మతే రోగం మీద వస్తే మనం దాన్ని దూరం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం కోసం ఆమె పాటుపడింది. అంతెందుకు, అరుణాచలం మురుగనాథం అని ఒక ఇంజనీర్ ఉన్నారు, ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. ప్యాడ్ మ్యాన్ అని ఆయన మీద సినిమా కూడా తీశారు. ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి అందరికీ శానిటరీ నాప్కిన్స్ అందాలి, తక్కువ ధరకు అందాలి, ఎక్కువ రేటు ఉండడం వల్ల అవి పేద ప్రజలకి మారుమూలకు అందడం లేదని తన భార్య వెళ్ళిపోయినా, సమాజం చీత్కరించుకున్నా, ఏం చేసినా తన ఏదైతే అనుకున్నాడో దాన్ని విడిచిపెట్టకుండా సోషల్ కాజ్కి అలైన్ చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసి ప్రయాణించాడు. ఎంత పెద్ద విజయం సాధించాడు, హీరో అయ్యాడు, ప్యాడ్ మ్యాన్ అయ్యాడు, ఆయన పైన సినిమా తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఇలా మన ఆకాంక్ష సోషల్ కాజ్కి అలైన్ అయినప్పుడు ఆ ఆకాంక్ష మిమ్మల్ని ఒక స్టార్ని చేసి పెడుతుంది. కాబట్టి మీ ఆకాంక్షల్ని సమాజ హితానికి అలైన్ చేసుకోండి. మీ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి వాటిని అలైన్ అయ్యేలా చేయండి. చేస్తే మీరు కూడా హీరోలే. చూసిండ్రు కదా జేవి శ్రీరామ్ సారు ఎంత చక్కగా సుఖానికి లేక పడవ ఎట్లయితే దారి తెలవక కొట్టుకపోతుందో, మన జీవితంలో గోల్స్ లేకపోతే మనం కూడా గట్లనే అవుతామని ఎంత బాగా చెప్పిండ్రో. పెద్ద పెద్ద కలలు కనడం ఒక్కటే కాదు, వాటిని నిజం చేసుకోవడానికి చిన్న చిన్న అడుగులు ఎట్లా వేయాలో సార్ ఇచ్చిన టిప్స్ మస్తు పనికొస్తాయి. మీరు కూడా గీయాలనే ఒక పేపరు పెన్ను పట్టుకొని మీ గోల్స్ ఏందో రాసుకోండి, మీ గమ్యం వైపు దూసుకుపోండి. ఇక ఈ రోజుల్లో పొద్దుగా లేచినప్పటి సంది రాత్రి పడుకునేదాకా ఏదో ఒక రంది. ఆఫీసులో టెన్షన్, ఇంట్లో తిప్పలు, పిల్లల చదువులు, అబ్బో గీ ఉరుకుల పరుగుల జీవితంలో మనసు ప్రశాంతంగా ఉండడమే కష్టమైపోయింది. తలకాయ అంత భారంగా ఏదో తెలియని స్ట్రెస్, ఇట్లయితే ఎట్లా చెప్పులి. అందుకే మీ మనసును నిమ్మలంగా ఉంచి మీ ఒత్తిడిని మాయం చేసే ప్రాణాయామం టెక్నిక్స్ గురించి గీయాల మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే.
ఏమంటారు మరి? ఈ ప్రాణాయామం ముచ్చట గమ్మత్తుగా అనిపించింది కదా. నిజం చెప్పాలంటే మన ప్రాణం మన చేతుల్లోనే ఉంటుంది, కానీ మనం ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం. టెన్షన్ పడి తలకాయ వగిలేటట్టు చేసుకున్నాడు కంటే గిట్ల నిమ్మలంగా కూర్చొని కళ్ళు మూసుకొని గాలిని లోపలికి పిలిస్తే వచ్చే కిక్కే వేరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ లోపల ఉన్న రందంతా ఎగిరిపోయి మనసు తేలికైతుంది. ఇక ఈరోజు మనం చేసుకోబోయే నాష్టా వింటేనే నోట్ల నీళ్ళు ఊరుతాయి. గదేనుల్లా అందరికీ ఇష్టమైన పన్నీర్ టిక్కా. బయట హోటల్కి పోయి పైసలు తగిలేయకుండా ఇంట్లోనే మస్తు రుచిగా కమ్మగా ఎట్లా చేసుకోవాలనో ఒక్కసారి చూసేద్దాం పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉప్పు, కారం, ఆయిల్, పెరుగు, పసుపు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కారం, ఉప్పు, చిటికెడు పసుపు అండ్ కర్డ్. ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని వీటిలో వేసుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా టోస్ట్ చేసుకోవాలి. పన్నీర్లో ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ పన్నీర్లో 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఇక్కడ 200 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 40 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఒక పర్సన్కి అట్లీస్ట్ 1 to 1.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒక రోజుకి అవసరం పడుతుంది. అంటే ఒక 50 kgs పర్సన్ ఉంటే 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మినిమం రిక్వైర్మెంట్ అనమాట. సో వాళ్ళు ఒక మీల్లోనే ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే ఈజీగా వాళ్ళకి 40 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. లేకపోతే దీన్ని ఇలా టోస్ట్ చేసుకొని మార్నింగ్ కొంచెం మళ్ళీ మధ్యాహ్నం లంచ్తో పాటు కూడా లైట్ సైడ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు వేసుకున్నా మెజర్ చేసుకునే వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఆయిల్ స్పూన్తో వేయడం వల్ల మనకి ఎంత ఆయిల్ వాడుతున్నాం అనేది ఐడియా ఉండదు. సో మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి, వీటి బట్టి 1 ml వేస్తున్నారా, 2.5 ml వేస్తున్నారా, 5 ml వేస్తున్నారా, 10 ml వేస్తున్నారా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను 5 ml ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని కంప్లీట్గా పెయింట్ చేసుకోవాలి. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దట్ ఆయిల్ ఒక దగ్గర ఉండకుండా కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని సపరేట్గా ఒక్కొక్కటిగా ప్యాన్ పైన వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని తర్వాత తిప్పుకోవాలి. 4 సైడ్స్ కాలేలాగా ఒక్కొక్క సైడ్ మెల్లిమెల్లిగా టర్న్ చేస్తూ ఉండాలి. దీంట్లో కర్డ్ యాడ్ చేయడం వల్ల ప్రోబయోటిక్ కూడా యాడ్ అవుతుంది. సో పన్నీర్లోని ప్రోటీన్ అండ్ ప్రోబయోటిక్. ఇలా చాలా త్వరగా పన్నీర్ని మనం పన్నీర్ టిక్కాలుగా అంటే హై ప్రోటీన్గా మనం తయారు చేసుకోవచ్చు. పన్నీర్ యాక్చువల్లీ పిల్లలకి అందరికీ మంచిదే. చాలామంది ఎక్కువ అడల్టరేటెడ్ ఫుడ్గా దీన్నే చూస్తారు. అంటే ఎక్కువగా దీంట్లో కెమికల్స్ వాడి లేదా యాక్చువల్ పన్నీర్ రావట్లేదని చాలామంది అనుకుంటారు. అలా మనకు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఇంట్లోనే పన్నీర్ని తయారు చేసుకొని ఆ పన్నీర్ని కూడా ఇలా వాడుకోవచ్చు.
ఆ పన్నీర్ని కూడా ఇలా బ్రేక్ఫాస్ట్గా లేదా స్నాక్ ఐటమ్గా లేదా మధ్యాహ్నంలో సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ఆల్ 4 సైడ్స్ టర్న్ చేసుకొని ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మెయిన్గా ఇలా హై ప్రోటీన్ ఉన్నది బ్రేక్ఫాస్ట్లో తినడం వల్ల మధ్యాహ్నం ఒకవేళ లంచ్ టైం స్కిప్ అయినా లేకపోతే లంచ్ టైంలో మనకు ప్రోటీన్ సోర్స్ ఏది దొరకకుండా నార్మల్ అన్నం కర్రీస్ అట్లా వేసుకున్నా కూడా పర్ డే సరిపోవాల్సిన ప్రోటీన్ మనకి అందుతుంది. అండ్ పన్నీర్ ప్రతి ఒక్కరూ తినవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ తీసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ కాల్చిన పన్నీర్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పన్నీర్ ముక్కలు కూడా చూపించిన విధానంగా మనం వేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వేసాం కాబట్టి త్వరగా మాడిపోతుంటుంది. సో జాగ్రత్తగా దాన్ని 4 వైపులా తిప్పుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పన్నీర్ని విత్ పుదీనా చట్నీ కానీ పెరుగుతో కానీ తీసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ హై ప్రోటీన్ కూడా వస్తుంది. ఇలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ ప్రోటీన్ ఉన్న పన్నీర్ టిక్కాని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ పన్నీర్ టిక్కా రంగు చూస్తాంటేనే కడుపు నిండిపోతుంది కదా. ఇక పుదీనా చట్నీ అద్దుకొని తింటే అసలుగా కిక్కే వేరు. ఈ గిన్నెల ఒట్టి రుచే కాదు, మన బొక్కలకు బలాన్నిచ్చే కాల్షియం, ఒంటికి పనికొచ్చే ప్రోటీన్లు మస్తుగా ఉంటాయి. ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు కూడా ఉండి మనల్ని రోజంతా కిరాక్ హుషారుగా ఉంచుతాయి. మీరు కూడా గీ తీరుగా మీ ఇంట్లోకి ట్రై చేసి పెట్టుండ్రి. ఇక మన తెలంగాణ గడ్డ మీద ఎటు చూసినా గొలుసుకట్టు చెరువులు, పచ్చని పైర్లు అవుపిస్తాయంటే దానికి పునాదేసింది మన కాకతీయ రాజులే. ఏరు దాటినాక తెప్ప తగిలేసే రోజుల్లో ఉన్నాం మనం. కానీ 800 ఏళ్ల కిందనే నీళ్లుంటేనే నికాసైన బతుకని నమ్మినోళ్ళు మన కాకతీయులు. అడవులను నరికి ఊర్లను కట్టిండ్రు, గుట్టల నడుమ పల్లాన్ని చూసి అద్భుతమైన చెరువులు తవ్వించిండ్రు. రామప్ప, పాకాల, లక్నవరం గిట్ల 1-2 వేల చెరువులతోని గీ ఎడారి లాంటి దక్కన్ పీఠభూమిని అన్నపూర్ణగా మార్చిన ఘనత వాళ్ళది. మరి గానాడు కాకతీయులు చెరువులను ఎట్లా తవ్వించిండ్రు, వ్యవసాయాన్ని ఎట్లా సాదుకున్నారు, వాళ్ళు గీసిన గా గీతనే గత మన తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతోని ఎట్లా ముందుకు తీసుకుపోయింది, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కాకతీయులే ఎట్లా ఆదర్శమైలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రమేష్ సార్ రెడీగా ఉన్నారు. గా ముచ్చట్లేందో ఇనద్దాం పాండ్రి. నా పేరు డాక్టర్ పి రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు మనము కాకతీయుల కాలం నాటి వ్యవసాయ విధానం ఎలా ఉండేది అనేది చర్చించబోతున్నాం. కాకతీయ రాజులు తమ రాజకీయ పరిపాలన ప్రాభవంలో భాగంగా ప్రజలను సామాజికంగా, తర్వాత ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఐక్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా కాకతీయ చక్రవర్తులు వ్యవసాయాధారిత ఈ తెలంగాణ ప్రాంతము కాకతీయ సామ్రాజ్యంలో దర్దాపుగా ప్రఖ్యాతిగాంచిన ఒక 30-40 చెరువులను తవ్వించారు. ఎందుకంటే వర్షాధార
ప్రాంతమైన వర్షంపైనే ఆధారపడ్డ వ్యవసాయం అనేది ప్రధానం కాబట్టి వ్యవసాయమే 190% మంది ప్రజలకు జీవనాధారం కాబట్టి కాకతీయ చక్రవర్తులు చాలా విఘ్నులుగా ప్రవర్తించి వివిధ చెరువులను కాలువలను త్రవ్వించారు. నిజంగా ఆనాడు కాకతీయులు వాళ్ళు అనుసరించిన ఈ తవ్వకాలు అంటే చెరువుల తవ్వకాలు అనే విధానాన్ని గొలుసుకట్టు చెరువుల విధానం అంటారు. అంటే ఒక చెరువు దాని కింద కొంత ప్రాంతము, మళ్ళీ ఒక చెరువు దాని కింద కొంత ప్రాంతము, మొత్తానికి ఆ నీరు ఎంత నిలువ అవుతుంది, ఆ నిలువ ఉన్న నీరు ఎన్ని ఎకరాలకు పనికొస్తుంది అనే ఒక అబ్జర్వేషన్లో నిజంగా ఒక ఇరిగేషనల్ ఇంజనీరింగ్ అనేది కాకతీయులు బాగా అభివృద్ధి చేశారు. నిజంగా ఆనాటి చెరువులు ఈనాటి వరకు కూడా చాలా అంటే ఎక్కువ వాటర్ను స్టోర్ చేసుకోవడము, అది ఇప్పుడున్న మోడర్న్గా ఉన్న ఈ ఆధునిక ప్రభుత్వాలకు కూడా ఒక మార్గదర్శకంగా పనిచేస్తున్నాయి. నిజంగా తర్వాత వచ్చిన వ్యవసాయంలో వచ్చిన పెను మార్పులలో కూడా నీరును ఎట్లా వాడుకోవాలి, ఎట్లా దాన్ని తోలుకోవాలంటే బోర్వెల్స్ రావచ్చు, బావులు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ మొత్తానికైతే చెరువుల యొక్క ప్రాధాన్యతను కాకతీయ రాజులు అంటే మొదటి ప్రతాపరుద్రుడి నుంచి వెళ్ళి లాస్ట్ వరకు రెండో ప్రతాపరుద్రుడి వరకు మధ్యకాలంలో ప్రధానంగా గణపతి దేవుడు తన అనుచరులు, తన సామంతులు, తన సహచరులు, మంత్రులు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే ఎక్కడ అవసరం ఉన్న అక్కడ పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. ఉదాహరణకి ప్రధానంగా కాకతీయ సామ్రాజ్యంలో పాకాల, లక్నవరము, రామప్ప పెద్ద చెరువులు ఇవి. కెపాసిటీ చాలా పెద్దది. దాని కింద వ్యవసాయం అయ్యే భూములు కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. దీంతో పాటు కూడా ప్రతి విలేజ్లో కూడా చిన్న చిన్న చెరువులను, కుంటలను, కాలువలను తవ్వించారు. ఎందుకంటే ప్రజలు ప్రధానంగా ప్రజావసరాలకు నీరే ముఖ్యం కాబట్టి, నీరు ద్వారానే వ్యవసాయం జరుగుతుంది కాబట్టి, ప్రాథమిక అవసరం నీరు కాబట్టి ఆ నీరును వర్షాధారంలో వచ్చే నీరును స్టోర్ చేయడానికి వీళ్ళు వీళ్ళు అవలంబించిన ఈ ఇరిగేషన్ సిస్టము, ఈ వ్యవసాయం అనేది చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇక చెప్పాలంటే ప్రధానంగా రామప్ప చెరువు చాలా పెద్ద చెరువు, లక్నవరం చెరువు చాలా పెద్ద చెరువు, తర్వాత పాకాల చెరువు చాలా పెద్ద చెరువు. అక్కడితో పాటు ఈ గొలుసు కట్టు చెరువుల విధానంలో భాగంగా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి, వాళ్ళు ఉత్పత్తి చేసే వ్యవసాయ సంబంధించిన సరుకులు కూడా అంటే వ్యవసాయ ఆధారితమైన పంటలు కూడా చాలా విస్తారంగా పండాయి. సేమ్ టైం కాకతీయ చక్రవర్తులు కూడా ఎక్కువ పన్నులు వేయకుండా ప్రధానంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, నీటి తీరువను అభివృద్ధి చేసుకుంటూ, నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటూ ఒక మోడర్న్ సైంటిఫిక్ ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా వాళ్ళు నెలకొల్పారు. అది ఇప్పటికి కూడా మనకు మార్గదర్శకం అవుతుంది. నిజంగా చెరువులు, కుంటలు, కాలువలు లేకపోతే నీరు లేకపోతే జీవనాధారం కరువు అవుతుంది. కాబట్టి అంటే మొదటి నుంచి కూడా మొదటి ప్రతాపరుద్రుడి నుంచి వెళ్ళి రెండో ప్రతాపరుద్రుడి వరకు గణపతి దేవుడు, రుద్రమాదేవి రకరకాల చెరువులను నిజంగా చెప్పంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఏదో చిన్న స్థాయిలో ఒక కుంట, ఒక 10 ఎకరాలు, ఒక 5 ఎకరాలు, ఒక 20 ఎకరాలు, ఒక 30 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలకు సంబంధించిన ఈ కుంటలు, చెరువులు కూడా నిర్మించబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా వ్యవసాయం అనేది ఈ కుంటల, చెరువులపై ఆధారపడుతుంది. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మీరు చూడండి రామప్ప, లక్నవరము, పాకాల, కేసముద్రము, గణపురము, కుందారము, లైక్ దిస్ ఇట్లా చెప్పుకుంటే ప్రతి ఒక్క అంటే కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న దాదాపుగా వేల విలేజ్లలో కూడా ఆ విలేజ్ పాపులేషన్, ఆ విలేజ్ పరిధిలో ఉన్న వ్యవసాయ భూమి కంప్లీట్గా మౌజా గ్రామం అనుకుంటే ఎంత ల్యాండ్ ఉంటుంది, ఎంత ల్యాండ్ వ్యవసాయ యోగ్యమైంది, ఎంత ల్యాండ్ వ్యవసాయం కాంది, వ్యవసాయ యోగ్యమైన ల్యాండ్కి ఎంత నీటి అవసరం ఉంటుంది, ఎంత నీటి తీరు అవసరం ఉంటుంది అనే దాని మీద ప్రత్యేకంగా కాకతీయ చక్రవర్తులు, కాకతీయ రాణి రుద్రమాదేవి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రధానంగా ఈ చెరువులు, తర్వాత కుంటలు, కాలువలు, తర్వాత ఈ నీటిపారుదల వ్యవస్థ తీరును కూడా చాలా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నిజంగా ఆనాడు నీటి తీరువాలో, నీటి పారుదల వ్యవస్థలో వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు ఇప్పుడు కూడా మార్గదర్శకం అవుతున్నాయి. నీటి తీరువా సంబంధించిన ట్యాక్స్ కూడా తక్కువనే ఉండేది, ఎక్కువ ఉండకపోయేది. మొత్తానికైతే ఈ కాకతీయుల కాలంలో మనం గొప్పగా చెప్పుకోవడానికి ఉండేది ఏంటంటే కాకతీయుల కాలంలో ఈ ప్రజలు, కాకతీయ పరిపాలనలో ఉన్న ప్రజలు కూడా ఒక రకంగా చాలా హ్యాపీగానే ఉన్నారని చెప్పవచ్చు. ప్రధానంగా వ్యవసాయం అనేది ముఖ్యం కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అయిన అన్ని రకాల పంటలు, తర్వాత మిగతా అంటే అవి కమర్షియల్ కావచ్చు, లేకపోతే మామూలు డొమెస్టిక్ కావచ్చు, ఇవన్నీ కూడా మిగతా దేశాలకు కూడా ఏమైనాయి ఎక్స్పోర్ట్ చేయబడేవి. ముఖ్యంగా రుద్రమాదేవి కాలంలో వెనీస్ యాత్రికుడు అయిన మార్కో పోలో ఇక్కడికి వచ్చాడు.
నిజంగా కూడా అంటే గణపతి దేవుడు సమాంతరంగా రుద్రమదేవి పరిపాలన కాలంలో వెనీసి యాత్రికుడైన మార్కో పోలో ద ట్రావెల్స్లో అంటే ఇక్కడ కాకతీయ చక్రవర్తులు కాకతీయ పరిపాలకులు ఏ విధమైన వ్యవసాయం సంబంధించి నీటిపారుదల సంబంధించి విధానాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు, దానివల్ల ప్రజలకు ఏ మేరకు లాభం వస్తుంది, ఎంత బ్రహ్మాండంగా ఉందనే ఒక గొప్ప చరిత్రను అతను రికార్డ్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి హిస్టారికల్గా చారిత్రకంగా కూడా ఈ కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజులు, కాకతీయ రాణి రుద్రమదేవి, మిగతా సామంత రాజులు అందరూ కూడా ప్రజల యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారని మనం చెప్పకుండా చెప్పవలసి ఉంటుంది. చూసిండ్రు కదా, కాకతీయులు కేవలం యుద్ధాలు చేసి గెలవడమే కాదు, ప్రజల కడుపు నింపే విద్యను కూడా ప్రపంచానికి నేర్పించిళ్ళు. వాళ్ళు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల వల్ల ఒక చెరువు నిండితే గా తూము ద్వారా ఇంకో చెరువుకు నీళ్లు వెళ్ళే గా టెక్నాలజీ చూస్తుంటే గిప్పటి ఇంజనీర్లు కూడా నోరెళ్ళ పెడతా ఉంటారు. గందుకే అంటారు కాకతీయుల కారం కలువులేని కాలమని. గియాల మన పాలమూరు ఎత్తిపోతలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వీటన్నిటికీ మూలం గానాడు కాకతీయులేసిన ఇరిగేషన్ ప్లానింగే. మన చెరువులను మనం కాపాడుకుంటేనే మన భూమి పచ్చగా ఉంటుంది, మన రైతన్న రాజు లెక్క బతుకుతాడు. గీ గొప్ప చరిత్రను మర్చిపోకుండా మన నీళ్లను మనమే కాపాడుకుందాం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తాను చూడండి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలు భాగంగా డెడ్ లాక్ సినిమా, ఉదయం 11 గంటలకు ఐటీ ట్రెండ్స్ కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో చేపల పెట్టుబడి మార్కెటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొహమ్మద్ ఖాదిర్ గారు వివరిస్తారు. చేపల పట్టుబడి మే జూన్ మాసాలలో ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగి ఎండలు పెరగటం వలన చెరువులలో కానీ రిజర్వాయర్లలో కానీ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. కాబట్టి చేపలు పట్టడానికి వీలుగా ఉంటుంది. అయితే వేరైతే సొంతగా ఉన్న వాళ్ళు నిర్మించుకున్నటువంటి చెరువులలో మాత్రం వాళ్ళు మార్కెట్లో ఉండే డిమాండ్ను బట్టి వీళ్ళు చేపలు పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మన ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ చెరువులు కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, ఇవి సహజంగా వర్షాధారంతో ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ మే జూన్లలో ఇతోధికంగా వాటర్ లెవెల్ పడిపోతుంది. కాబట్టి మరి నీరు కూడా చాలా వేడెక్కుతుంది. మరి అట్లాంటి సమయం లోపల మనం చేపల పట్టుబడి చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6:30 మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆటలు పాటలు డాన్స్లతో సాగిపోయే మన లేడీ స్పెషల్ మస్తు మజా కార్యక్రమం. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30, తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. నేను ప్రోగ్రాం ముందుగా అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, కరీంనగర్ మాండలికంలో గంజి అనే పదం సాధారణంగా దేన్ని సూచిస్తుంది అని. అయితే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఏ పండుగ వంటకం, బి బియ్యపు నీళ్ళతో చేసిన ఆహారం, సి మిఠాయి, డి పప్పు వంటకం. అయితే ఇందులో సరైన సమాధానం ఏంటిదంటే బి బియ్యపు నీళ్ళతో చేసిన ఆహారం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.yadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జరంత పైలం ఉంటాం మళ్ళా.